అనగనగా ఒక ఊరిలో వెంకన్న అనే జాలరి ఉండేవాడు. ప్రతిరోజు ఊరు బయట ఉన్న చెరువుకు వెళ్ళి చేపలు పట్టి వాటిని సంతలో అమ్మి సొమ్ము చేసుకోవడం అతని జీవనాభృతి. ఒకరోజు చేపల కోసం చెరువులో వల విసిరాడు. వలలో బరువైనదేదో చిక్కుకున్నట్లు బలంగా లాగవలసి వచ్చింది. ఆశ్చర్యంగా అది బంగారు రంగులో ఉన్న నిలువెత్తు చేప. ఇంకా చిత్రంగా ఆ చేప మాట్లాడసాగింది. అది జాలరిని ఉద్దేశించి, ఓ జాలరి, నేను ఈ చెరువుకు రాణి చేపను. నీ చేపల వేట వలన ఈ చెరువులో చేపల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. అందువల్ల నేటి నుండి నువ్వు ఇక్కడ చేపలు పట్టడం మానేయాలి. అయితే నీ నోటి దగ్గర కూటిని తీసేసే ఉద్దేశం నాకు లేదు. చేపల వేట ఆపినందుకు ప్రతిగా నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అని పలికింది. అమాయకుడైన వెంకన్న ఏమి కోరుకోవాలో అర్థంకాక, నేను రేపు వచ్చి అడుగుతాను అని చెప్పి రాణి చేపను వల నుండి విడిచిపెట్టి ఇంటికి దారి పట్టాడు. ఇంటికి చేరగానే భార్యకు జరిగిందంతా చెప్పాడు. అంతా విని ఆమె ఏడ్చినట్టే ఉంది. మీ తెలివి పెద్ద బంగళా, బోలెడంత ఐశ్వర్యం కావాలని అడగక సలహా కోసం ఇంటికి వస్తారా? ఆ రాణి చేప కాస్త రేపటికి మనసు మార్చేసుకుంటే మన చేతికి చిప్ప మిగులుతుంది. ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి. త్వరగా వెళ్ళి అడగండి అని తొందర పెట్టింది. వెంకన్న భార్య కోరిక మేరకు పెద్ద బంగళా, బోలెడంత ఐశ్వర్యం ఇమ్మని అడిగాడు. చేప సరే అని ఇంటికి వెళ్ళు అని వస్తాయని చెరువులో మునిగి అదృశ్యమైపోయింది. వెంకన్న ఇల్లు చేరేసరికి తన గుడిసె స్థానంలో పెద్ద బంగళా, ఇల్లంతా ఖరీదైన సామాన్లు కలకల్లాగా కనిపించాయి. అతని భార్య వంటి నిండా నగలు దిగేసుకుని ఎదురొచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు మహారాణి భోగాలు అనుభవించాలని కోరిక ఉంది. కనుక తక్షణమే వెళ్ళి నన్ను రాణిని చేయమని చేపని అడుగు అని వెంకన్నను చెరువు వద్దకు తరిమింది. భార్య మాట కాదనలేక మళ్ళీ చెరువుకు వెళ్ళాడు వెంకన్న. రాణి చేప బయటకు వచ్చి, ఇచ్చినవన్నీ చాలవా, ఇంకేం కావాలి అని అడిగింది. నా భార్యను మహారాణి చెయ్యి అని కోరుకున్నాడు వెంకన్న. రాణి చేప నవ్వి, రాణి యోగం ముళ్ళ కిరీటకు వంటిది, భరించడం కష్టం, బాగా ఆలోచించుకుని అడుగుతున్నారా అని ప్రశ్నించింది. అదంతా నాకు తెలీదు, మా ఆవిడ కోరిక తీర్చక తప్పదు అని పట్టుబట్టాడు. సరే, నీ ఇష్టం, అభిష్ట సిద్ధిరస్తు, కానీ ఇంకా కావాలని మాత్రం మళ్ళీ చెరువు వద్దకు రావద్దు అని వెళ్ళిపోయింది. వెంకన్న ఆనందంగా ఇంటికి చేరుకున్నాడు. గత బంగ్లా స్థానంలో ఇప్పుడు ఒక పెద్ద రాజమహల్ వెలిసింది. ఇంటి నిండా నౌకర్లు, పరిచారికలతో రాణివాసం మెరిసిపోతుంది. ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఇద్దరు ద్వారపాలకులు కాపలా కాస్తున్నారు. లోపలకు వెళ్ళబోతున్న వెంకన్నను వారు ఆపేశారు. వెంకన్న అయోమయంగా, నన్నెందుకు ఆపుతున్నారు? నేను ఇంటికి యజమానిని, లోపల ఉన్న మహారాణి నా భార్య అని చెప్పాడు. మట్టి కొట్టుకుపోతున్న దుస్తులతో పేదరికం తాండవిస్తున్న వెంకన్న ఆకారాన్ని యగాదిగా చూసి పెద్దగా నవ్వారు ద్వారపాలకులు. చేపలు పట్టేవాళ్ళ ఉన్నావు, నువ్వు రాణిగారి భర్తవేంటి, పోపో అని కసిరి పారేశారు. వెంకన్న లబలబలాడుతూ, కావాలంటే ఒకసారి వెళ్ళి రాణిగారిని కనుక్కుని రండి అని బ్రతిమలాడాడు. వెంకన్నను వదిలించుకునే దారి లేక వారిలో ఒకరు రాజమహల్ పై అంతస్తుకు వెళ్ళి రాణిగారితో విషయం చెప్పారు. ఎవరో అడుక్కునేవాళ్ళ ఉన్నాడు మహారాణి, మీ భర్తని బకాయిస్తున్నాడు, పొమ్మంటే పోవటం లేదు అని విన్నపించారు. వెంకన్న భార్య ముఖం చిట్లించింది. పై అంతస్తులో నుండి ప్రధాన ద్వారం దగ్గర పడిగాపులు కాస్తున్న వెంకన్నను చూసింది. నడమంత్రపు సిరి వలన ధనమదంతో కళ్ళకు పొరలు కమ్మినట్లుగా భర్తను పోల్చలేక, చీచి, వీడెవడో, అడుక్కునేవాడే, తన్ని తరమండి అని ఆజ్ఞాపించి లోపలకు వెళ్ళిపోయింది. వెంకన్నను ద్వారపాలకులు బలవంతంగా మెడపట్టి దూరంగా గంటేశారు. అవమానంతో దుఃఖం కమ్ముకోగా కాలు ఇడ్చుకుంటూ తిరిగి చెరువు దగ్గరికి చేరాడు. రాణి చేపను పిలిచాడు. చేప బయటకు వచ్చి, మళ్ళీ వచ్చి ఇంకేమీ అడగవద్దని చెప్పానుగా, ఎందుకు వచ్చావు అంది కోపంగా. నేను ఇప్పుడు అడగటానికి రాలేదు, ఇచ్చినవన్నీ వద్దని చెప్పడానికి వచ్చాను. నువ్వు ఇప్పటిదాకా ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకో. కట్టుకున్న మొగుడిని గుర్తించలేని ఐశ్వర్యం సుఖమిస్తుందంటే నమ్మకం లేదు. చేపలు పట్టడం నీకు అభ్యంతరమైతే కట్టెలు కొట్టుకుని బ్రతుకుతాను, అది కుదరకపోతే కలో గంజ తాగి బతుకుతాము, అంతేగాని నడబంత్రపు సిరి మాకొద్దు అని వేడుకున్నాడు. రాణి చేప నవ్వి, సరే, నీకు శుభం కలుగుతుంది, వెళ్ళు అని మాయమైపోయింది. వెంకన్న ఇంటికి చేరేసరికి తన పూర్వపు గుడిసెలో అతని భార్య కట్టెల పొయ్యి మీద వంట చేయటానికి అవస్థ పడుతూ కనిపించింది. భర్తని చూస్తూనే ఆప్యాయంగా, ఇంతలా ఆలస్యమైందేంటి, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను అంది. వెంకన్న ఊపిరి పీల్చుకుని మనసులో రాణి చేపకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.